నా చిట్టి తల్లి బంగారు బొమ్మలా ఉంది కదనా. ఆంటీ కాస్త బయటికి వెళ్తారా? మేం బయటికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది బాబు. ఆ 3 ముళ్ళు పడ్డాక నువ్వు ఉండమన్నా మేము ఉండం. అప్పుడే తొందరపడిపోతే ఎలా చెప్పు? తొందర నాకు కాదు, ప్రియకి. ప్రియ రమ్మంటేనేగా వచ్చాను. మా అల్లుడు చాలా ఫాస్ట్ వదినా. పద పద, టైం అవుతుంది. సరే పద. వాడిని ఎందుకు పంపించేశావు? మన మాటలు వింటారని. అది సరే, నీ లవరు విజయ్ ఇంకా రాలేదేంటి? ఉన్నాడా పోయాడా? అదే ఊర్లోంచి. ఉన్నాడు, వస్తాడు. ఎప్పుడు? పెళ్ళైపోయాక? అప్పుడొచ్చి వాడు చూసేదేంటి? విజయ్ వచ్చాడా విరిగిపోతుంది, కానీ అది మంచం కాదు, నువ్వు. అబ్బా, అంత టాలెంటా? సరే, పెళ్ళికి ఇంకా టైం ఉంది. ట్రై చేయి, పిలిపించు నీ లవర్ని. ఒకవేళ నువ్వు చెప్పిన టాలెంట్ వాడిలో ఉంటే నేను తప్పుకుంటా, లేదా వాడు తప్పుకోవాలి. ఓకే. ఇంకా లేట్ ఎందుకు? ట్రై చేయి. కలవలేదా? కలవదు, నాకు తెలుసు. వాడెలా వస్తాడు? వాడు రాడు. విజయ్ నా భర్తని రాసిపెట్టుంది, ఎక్కడున్నా వస్తాడు, వచ్చి తీరుతాడు. రాని, అది చూద్దాం. మిస్టర్ విజయ్, యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మా అన్నయ్య వదిన్ని చూడొచ్చా? చూడొచ్చు. చూడొచ్చురా, చూడొచ్చు చూడొచ్చు. అదేంట్రా అలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదురా, టెన్షన్ ఏం లేదు. చూడొచ్చు, నువ్వు చూడొచ్చు. సార్ వెళ్ళిపోతున్నారా? అవును. మరి నాకు ఏదైనా ఇస్తే తీసుకో. థ్యాంక్ యూ సార్. బంగారు లాంటి వ్యక్తికి ఆ దేవుడు అన్న వదిలిన దూరం చేశాడు పాపం. తననేది ఇంకా అన్నయ్య వదిన మనకి లేరురా. అన్నయ్య, 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 అంతా నా తప్పేరా, అంతా నా తప్పేరా. ఇది మన తప్పు కాదురా, భగవంతుడి తప్పురా. భగవంతుడి తప్పు కాదురా, నేనేరా ప్రేమ ప్రేమ అంటూ ఈ ఊరికి వచ్చుండకపోతే మా అన్న వదిన ఇక్కడికి వచ్చుండేవాళ్ళు కాదురా, ఇలా జరిగేదే కాదు కదరా. ఎన్ని జన్మలెత్తినా అలాంటి అన్న వదిన దొరకర్రా. అలాంటిది వాళ్ళకి దాన సంస్కారాలు కూడా చేయలేకపోయాను రా. నేను పాపాత్ముడిరా. విజయ్, నువ్వేం బాధపడకరా, మేమే దగ్గరుండి దాన సంస్కారాలు చేసాం. వద్దురా, నాకు కావాల్సిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను, ఇంకా మిమ్మల్ని కూడా దూరం చేసుకోలేను. అందరినీ దూరం చేస్తే నాకు ఈ ప్రేమ వద్దురా, నాకు ఈ ప్రేమ వద్దురా. వద్దు, నాకు ఈ ప్రేమ వద్దు. వద్దురా, నాకు ఈ ప్రేమ వద్దురా, వద్దు. రే ప్రియా, ఫోన్ రా. వద్దు, వద్దురా. రే విజయ్, అన్న వదిన ఆఖరి కోరిక ఏంటో తెలుసారా నీకు? ప్రియని ఇంటికి కూడా చేసుకోవాలని. నీ గురించి కాకపోయినా అన్న వదిలిన కోరిక కోసమైనా నువ్వు ప్రియని పెళ్లి చేసుకోవాల్సిందేరా. గంటలో పెళ్లి పెట్టుకుని తోరణాలు కడుతున్నావా? డెకరేషన్ ఎప్పుడు చేస్తావా? అయిపోయిందా? కానీ తొందరగానే. అలాగే అయిపోయింది. అయ్యా అయ్యా, పడుస్తున్నారయ్యా. ఎవడు రాడు? అదేనయ్యా, మన అమ్మాయిని ప్రేమించినోడు. పోయాడనుకుంటే మళ్ళీ వచ్చాడా? ప్రియా, ప్రియా, రేయ్ నరికేరా. విజయ్, అమ్మ ప్రియా, ఆగమ్మా. విజయ్,
సారీ విజయ్, నేను చాలా బాధ పెట్టాను. నేను వచ్చేసానుగా, నువ్వు ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. సూపర్, మా ప్రియ లవర్ నువ్వేనా? నేను ఇంకా ఎవడో అనుకున్నాను. అయితే ప్రియ నాదే. అల్లుడు, నువ్వు వెళ్ళి ఆ ఇరగదీసి అమ్మాయిని తీసుకొచ్చేయి. వెళ్ళు. నేను చూసుకుంటానుగా మావా. విజయ్, వీడు నీ టాలెంట్ చూడాలంటున్నాడు, ఒక్కసారి చూపించు. ఆడదాంతో కాదురా ఆడుకునేది, నాతో ఆడుకో. నువ్వు నిజంగా మగాడివి అయితే నీ దమ్మేంటో నా మీద చూపించు. ఆ? చంపేస్తా రాస్కా. రే ఫారినర్, ఇప్పుడు తెలిసిందమ్మా ఇండియన్ పవర్ ఏంటో. ప్రేమకున్న పవర్కి ప్రపంచమే షేక్ అవుతుందిరా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత కోన్ కిస్ కావి. కూల్ కూల్ కూల్. ఏంట్రా కూల్? చంపుతాననుకున్నావా? నీ గురించి తెలుసుకుందామని టెస్ట్ చేశా. ఆ టెస్ట్లో నువ్వే గెలిచావు. ప్రియ నీదే, తీసుకెళ్ళు. అల్లుడు, ఏంది నువ్వు మాట్లాడేది? నాకు అన్ని తెలుసు మావయ్య. రాయుడు గారు ఆగండి, నేను చెప్పేది 5 నిమిషాలు విని తర్వాత మాట్లాడండి. అరే సుబ్బు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? రే, అవన్నీ వివరంగా తర్వాత చెప్తాను. రాయుడు గారు, మీ కూతురుని ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఆ కృష్ణ గారి సోయానా తమ్ముడు, నీ చిన్ననాటి స్నేహితుడు కొడుకు ఈ విజయనండి. అవునా? అవునండి. అరే విజయ్, అవునరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి, మీ అన్నయ్య నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న అమ్మాయి ఇద్దరు ఒకటేరా. ఈ ప్రియే. అసలు ఏం జరిగిందంటే, ఇదంతా కూడా చిన్న 5 నిమిషాల పొరపాటు వల్ల జరిగిందండి. క్షమించలుడు, నా పొరపాటు వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది. నన్ను క్షమించమ్మా. మీ అన్నావదులు చనిపోయారని బాధపడగలడు. సంవత్సరం తిరిగే లోపల మా అమ్మాయి కడుపులో మీ అన్నావదులు పుడతారు. నా మాట నమ్మలుడు. ఇప్పుడు వాటేసుకోమ్మా. నీకేమైనా ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళు వాటేసుకున్నారు, మీరెందుకు? పదండి. మీరు పదండి. అందరూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామా, పారిపోదామా? పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్దాం. ఓకే.